మంచువారింట బగ్గుమన్న వివాదం 4 రోజుల నుంచి ఇదే గొడవని మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతానికి ఈ గొడవ అనేది ఏదైతే ఈ వివాదం ఉందో అదంతా కూడా శాంతించింది అనేది ఇప్పుడు మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతుందని చెప్పొచ్చు. చూడొచ్చు ఏదైతే మంచు గారి అంటే జల్పల్లిలో ఏదైతే ఫార్మ్ హౌస్ ఉందో అంటే మంచు మోహన్ బాబుకి సంబంధించి ఏదైతే ఫార్మ్ హౌస్ ఉందో దాని గురించి దాదాపుగా 4 రోజుల నుంచి ఏదైతే వివాదం చోటు చేసుకుందో అది ఇప్పుడు శాంతించిందని చెప్పొచ్చు. నిన్న మొన్న ఏదైతే దారుణ ఘటన అంటే ఒక వైపు నుంచి మోహన్ బాబు తన కుమారుడైన మనోజ్ మీద దాడి చేశారు అంటూ కూడా ఇది బయటకొచ్చిన వివాదం అని చెప్పొచ్చు. అప్పటినుంచి కూడా నిన్నటి వరకు కూడా తరచూ ఇందులో ట్విస్ట్‌లనేవి ఒక్కొక్కటి బయటపడుతూనే ఉన్నాయి. అంటే ముందుగా ఒకరి మీద ఒకరు తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు పరస్పరంగా ఫిర్యాదులు చేసుకోవడం, ఆ తర్వాత దాడికి కూడా దిగడం. అయితే మొన్న చూసాం 2 రోజుల క్రితం ఏదైతే జర్నలిస్ట్‌ల మీద దాడి జరిగిందో అంటే మోహన్ బాబుకి సంబంధించి ఏదైతే ఈ ఫార్మ్ హౌస్ ఉందో ఈ ఫార్మ్ హౌస్ మనోజ్ ఆక్రమించాడు. గత కొన్ని నెలలుగా ఇక్కడే ఉంటున్నాడు. వారిద్దరికి మధ్య కొన్ని వివాదాలున్నాయి. అవి ఉన్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య ఏవైనా ఉంటే లోపలే చూసుకోవాలి గానీ, మీడియా దాకా బయటికి రోడ్డెక్కడం ఏంటి అంటూ కూడా ఒకవైపు నుంచి సినీ ఇండస్ట్రీకి సంబంధించి, అదేవిధంగా అభిమానులు సైతం కూడా అంటున్నప్పటికీ కూడా ఇది పరస్పరంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే మోహన్ బాబు క్రమశిక్షణలకు సంబంధించి పిల్లల్ని ఎంతగా ఏ విధంగా పెంచారనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాంటిది క్రమశిక్షణకు ఉ క్రమశిక్షణ అంటేనే మోహన్ బాబు అన్న తరహాలో ఉన్నప్పటికీ మరి వాళ్ళ పిల్లలు ఎందుకు ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి మెట్లెక్కుతున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్‌లో ఎందుకు కంప్లెయింట్ ఇచ్చారనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇదంతా కూడా ఆస్తి వివాదమేనా? లేకపోతే ఇంకే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా? అంటూ కూడా ఒకవైపు నెటిజన్లు ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి 2 రోజుల క్రితం మోహన్ బాబు ఇంటి దగ్గరికి మనోజ్ వాళ్ళ కూతురు అంటే నెలలు గడిచిన ఒక కూతురుంది. ఆ కూతురుని తీసుకురావడానికి వచ్చినప్పుడు జరిగిన దాడిలో భాగంగా కొంతమంది జర్నలిస్ట్‌లకు కూడా దెబ్బలు తగలడం జరిగింది. దాంట్లో ఒక ప్రముఖ జర్నలిస్ట్‌కి తలకి బలమైన గాయం అవ్వటంతో దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించడం జరిగింది. దాంట్లో భాగంగానే చూడొచ్చు మనం కూడా ఇక్కడ పక్కన విజువల్స్‌లో చూస్తున్నాం. ఏ విధంగా మోహన్ బాబు దాడి చేశాడనే విషయాన్ని కూడా. అదే విధంగా ఆ గేట్లు ధ్వంసం అవ్వడం కానివ్వండి అదంతా చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి మనం లోపలికెళ్ళలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే మోహన్ బాబు జర్నలిస్ట్‌ల మీద దాడి చేసిన విధానాన్ని ఎవరైతే జర్నలిస్ట్‌లు ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం చూసాం. దానికి సంబంధించి ఒక వైపు నుంచి చూస్తుంటే ఆహ్, ఏదైతే ఇప్పుడు హైకోర్ట్ దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడి నుంచి అంటే ప్రస్తుతం మనం మొన్నటి వరకు మోహన్ బాబు ఫార్మ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ మనం చూపించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి హైకోర్ట్ ఆర్డర్స్ ప్రకారం ఇప్పుడు ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చూస్తున్న మొత్తం కూడా పోలీసులు కూడా ఎవరైనా లోపలికి వెళ్ళినా లేకపోతే బయటికి వచ్చిన వాళ్ళ పూర్తి వివరాలు అసలు ఎవరు ఏంటి అంటూ కూడా కనుక్కొని పంపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూస్తున్నాం ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూస్తుంటే పోలీసులు మోహన్ బాబుకు జారీ చేసిన నోటీసులపై కూడా స్టే ఇచ్చింది హైకోర్టు. దీనికి అంటే ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పరస్పరంగా ఫిర్యాదు చేసుకోవడం అనేది కూడా చూసాం. దీనికి సంబంధించి స్టే ఇచ్చిందని చెప్పొచ్చు. జర్నలిస్టు దాడిలో మోహన్ బాబుపై మరో క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. అయితే దీన్ని బట్టి చూస్తుంటే అంటే హత్య ప్రయత్నం చేశారు కాబట్టి ఆయన మీద దాదాపుగా విష్ణుని, మనోజ్‌ని ఇద్దరు కూడా అంటే ఒక వైపు నుంచి మంచు మనోజ్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు పోలీసులు. నిన్న మధ్యాహ్నం తమ్ముడు మనోజ్‌కి, సాయంత్రం విష్ణుకి వీళ్ళిద్దరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీన్ని చూస్తూనే ఉన్న గంటన్నర సేపు విష్ణుని విచారించారు సుధీర్ బాబు. 4 రోజులుగా మంచు కుటుంబంలో ఎలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి, ఏంటి అంటూ కూడా అసలు ఏ విధంగా మొదలయ్యాయి ఇవన్నీ కూడా కనుక్కొని ఇద్దరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. శాంతి భద్రతలకు విరుద్ధంగా ఏమన్నా చేస్తే కఠినంగా శిక్షిస్తామంటూ కూడా వారికి వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అందులో ఏదైతే జల్పల్లి నివాసంలో ఏదైతే అంటే సెక్యూరిటీకి సంబంధించి మొన్న కొన్ని గొడవలు కూడా జరగడం జరిగింది. అంటే మనోజ్‌కి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఆహ్, అలాగే మనోజ్‌కి ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో మంచు విష్ణుకి కూడా అదే విధంగా బాడీ గార్డ్స్‌ని పెట్టడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని గొడవలైతే జరగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్పిందేంటంటే ఇక్కడ బాడీ గార్డ్స్ ఎవ్వరు కూడా ఉండడానికి వీల్లేదు. మేమే మీకు సెక్యూరిటీ ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు చూస్తున్నాం పోలీసులు కూడా మొదటి గేట్ దగ్గర పోలీసులు ఉన్నారు. అదే విధంగా మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర కూడా పోలీసులు ఉండడం జరిగింది. పోలీసులు తప్ప మూడో వ్యక్తి ఎవరు కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు అంటూ కూడా సుధీర్ బాబు చాలా గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. చూస్తున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి. కానీ ఇద్దరు కూడా పరస్పరంగా మాకు
ప్రాణహాని ఉంది అంటూ ఒక పక్క మోహన్ బాబు, మరో పక్క మంచు మనోజ్ ఇద్దరు కూడా ఒకరి మీద అయితే ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రాణహాని ఉంది నాకు, నా కుటుంబానికి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం లోపలికి ఏదైనా వెహికల్ వెళ్తే కూడా అసలు ఏంటి అంటూ కనుక్కొని వెళ్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూస్తూనే ఉన్నాం ప్రస్తుతానికి మొత్తం మరి వివరాలు కనుక్కొని ఇక్కడ నుంచి వెళ్తున్న పరిస్థితి. ఏదైతే 4 రోజుల నుంచి ఏదైతే ఘటన చోటు చేసుకుందో దానికి సంబంధించి ఇక్కడ ఇప్పుడు ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకూడదు అంటూ కూడా పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఎవ్వరు కూడా, అంటే మొన్నటి వరకు చూసుకుంటే మఫ్టీలో కొంతమంది బాడీ గార్డ్స్ ఉండడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం ఎవ్వరు లేరు. చూస్తున్నాం ప్రశాంతమైన వాతావరణం అని చెప్పొచ్చు. మరి ఇప్పటికైనా అంటే మొన్నటి వరకు ఈ వివాదానికి సంబంధించి మంచు లక్ష్మి వచ్చి మాట్లాడినప్పటికీ కూడా ఈ వివాదం తగ్గలేదని చెప్పాలి. తర్వాత విష్ణు వచ్చాక ఇంకా ఈ వివాదం ఎక్కువగా అయిన పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. బాడీ గార్డ్స్ కొట్టుకోవడం జరిగింది. ఇదంతా చూసినప్పటికీ కూడా మరి ఇప్పటికీ సుధీర్ బాబు, ఎవరైతే సిపి సుధీర్ బాబు ఉన్నారో ఆయన చెప్పిన వ్యాఖ్యల ప్రకారం ప్రస్తుతానికి అయితే ఇక్కడ పోలీసులు తప్ప ఎవరు ఉండని పరిస్థితి, ప్రశాంతమైన వాతావరణం ఉందని చెప్పాలి. మరి ఇప్పటికైనా మంచువారి ఇంట బగ్గుమన్న ఏవైతే వివాదాలు ఉన్నాయి ఇప్పుడు శాంతి ఇచ్చాయి అనే విధంగా చూస్తున్నామా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సినవి. దీనికి సంబంధించి విష్ణు కూడా చెప్పడం జరిగింది, మంచు లక్ష్మి కూడా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా మా కుటుంబానికి సంబంధించిన విషయం, మేము ఇంట్లోనే పెద్దల సమక్షంలో ఇవన్నీ కూడా వివాదాలు పరిష్కరించుకుంటామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మొన్న జరిగిన దాడి ఏదైతే ఉందో జర్నలిస్టుల మీద, ఆ రోజు మోహన్ బాబుకి కూడా కొంచెం బీపీ ఎక్కువ, ఆయన ఆరోగ్యం కూడా కొంచెం బాగాలేదు అంటూ కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఒకసారి అక్కడికి వెళ్ళి ఆయన పరిస్థితి ఎలా ఉంది ఏంటనే విధాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగానే మనోజ్ కూడా మాట్లాడడం జరిగింది. మనోజ్కి ఏ విధంగా మాట్లాడాడో అంటే కేవలం ఏదైతే మోహన్ బాబుకి సంబంధించి ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో దాంట్లో భాగంగానే నేను ఈ విధంగా బయటకు వచ్చాను అంటూ, అంటే నాకు కేవలం ఆత్మాభిమానం కోసమే నేను బయటకు వచ్చాను అంటూ ఒక పక్క మనోజ్ అంటుంటే, మరో పక్క మాత్రం మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే నువ్వు తాగేసి ఇంట్లో ఎవరైతే పని చేస్తుంటారో వారి మీద చెయ్యి వేసుకోవడం ఇలాంటివి చేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను, నువ్వు తాగుతున్నావు, నీ భార్య మాటలు వింటున్నట్టు అంటూ కూడా అది మన ఆర్టీవీలో కూడా ప్లే చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనం పూర్తి వివరాలు చూశాక మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్స్ బాక్స్లో రాయండి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు శాంతించాయి అంటూ కూడా మనకి తెలుస్తుందని చూడవచ్చు. మరి కాసేపట్లో మోహన్ బాబు ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది. అది ఎప్పుడు ఉంది ఏంటనే వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వివరాల కోసం చూస్తుండండి ఆర్టీవీ. కెమెరామ్యాన్ కోటితో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.